బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. మిగతా గొప్ప సంఘాల్లో వాక్య పరిచయం చేయుటకు తల్లి సంఘ కార్యవర్గం వారు ముఖ్యంగా ప్రార్థన కమిటీ వారు నాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి కాపరులకు కార్యవర్గానికి ప్రార్థన కమిటీ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు సమాధానము మీ అందరికీ కలుగునుగాక. ఆమె సంఘం యొక్క శుభాభివందనాలు కూడా సమయంలో మీకు తెలియజేస్తున్నాను. మరి నేను గొప్ప అంతర్జాతీయ వక్తలు కాదు, ప్రవక్తలు కాదు, సువార్తికుడి కాదు. విశ్వవిఖ్యాతి పొందిన పోయిట్ తెలుగు క్రైస్తవ సంఘంలో తల్లి సంఘము బ్రాంచ్ అయిన అహ్మదిలో ఒక చిన్న సేవకుని మాత్రమే. అయినప్పటికీ కూడా మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి శ్రద్ధతో ఈ సందేశాన్ని ఆలోచించి ఆత్మీయ దీవెనలు పొందాలని మనం చేస్తుంటున్నాను. 2 నిమిషాల యొక్క సాక్ష్యం. 40 సంవత్సరాల కిందట ఈ దేశానికి నేను వచ్చాను. భారతదేశంలో 30 సంవత్సరాలు నా జీవితం ఒక నమ్మకమైన క్రైస్తవుడిని. 60 ఏళ్ల కిందట సంఘాలు ఇప్పుడు మాదిరి గుట్టలుగా లేవు. మెయిన్ లైన్ చర్చెస్ ఉండేవి. వాటిలో ఒక పాస్టర్, ఆ పాస్టర్ ట్రాన్స్ఫర్ అయితే ఒక ఆయన ఇస్తాడు. 3 ఏళ్ళ ఒక పాస్టర్. ఎవరంటే వారు వాక్యం చెప్పడానికి లేదు కాబట్టి పాస్టర్ చెప్పాలి. సంవత్సరం అంతా మనం వింటుండాలి. పాస్టర్ హౌస్ విజిటింగ్ చేస్తారు, బైబిల్ అమ్మిటికి వెళ్తారు. సంఘం ఆదివారం మాత్రమే వస్తారు, వింటారు, వెళ్ళిపోతారు. కాబట్టి నేను నేర్చుకునేది ఏమీ లేదు. కొట్లాటలు, వివాదాలు, విరోధాలు, 2 గ్రూపులు, సంఘాల దినాలు. ఈ దేశానికి వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ నెల్సన్ అపోస్తలుడు గారికి నన్ను పరిచయం చేశాడు. ఆయన చాలా సంతోషపడ్డాడు. ఆమెకి మొదటిసారి తన యొక్క బస్సులో తీసుకొని వెళ్ళాడు. ఇంట్రెస్ట్ ఉండేటువంటి అందరి మాత్రమే నేను బాగా డబ్బు సంపాదించాలని వచ్చిన, కానీ దేవుడి చిత్తం మన పట్ల వేరుగా ఉంటుంది కదా. కాబట్టి ఈ దేశానికి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన స్థలంలో కూర్చోబెట్టుకున్నాను. ఆశ్చర్యమైన, ఆశీర్వాదకరమైన మందిరంలో అడుగుపెట్టడం అంతా కొత్తగా ఉంది. వారమంతా వాక్యం, రకరకాలైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేవి. ప్రతి వారం ఒక స్పీకర్గా వచ్చేటోళ్ళు. వారం నెలకు ఒకసారి వ్యవస్థ సహవాస నాయకుడు ఇక్కడ నుంచి సదరు గాబ్రియల్ గారు వచ్చేటోళ్ళు. అంత చాలా ఆత్మీయంగా కనపడుతుంది. సహోదర ప్రేమ ఉంది. అందరినీ బాగా పరామర్శిస్తున్నారు. వాక్యం ఉంది. ఆత్మీయంగా ఎదగడానికి ఒక గొప్ప స్థలం అని అప్పుడు అనిపించింది. ప్రపంచ సువార్తికుడైన బిల్లీ గ్రహం గారు ఒక మాట్లాడతారు, నువ్వు ఎలాంటి సంఘాన్ని చేరాలి అనుకుంటే నువ్వు ఏ సంఘంలో పెడితే ఆ సంఘంలో చేరి, నీకు ఇష్టం లేకుండా మరి ఆ సంఘంలో నీకు అన్ని విధాల సంతృప్తిగా ఉంటే, వాక్యంలో నీకు సంతృప్తిగా ఉంటే, అలాంటి సంఘంలో సత్యవాక్యం ప్రకటింపబడతా ఉంటే మరి ఆత్మీయంగా మరి ఎదగడానికి నీకు అవకాశం ఉంటాడు. సాటి ఉండు. లేకపోతే అసంతృప్తిగా ఉండి సరుగుతూ గొలుగుతూ ఆ సంఘంలో ఉండి ఆ సంఘాన్ని పాడు చేయొద్దు, నువ్వు పాడుకోవద్దు, వెళ్ళి మంచి సంఘాన్ని కోరుకుంటాడు. ఇది ప్రపంచ ప్రఖ్యాత సువార్తికుడైన
గుర్తుకొచ్చి ఈ సంఘం సరైన సంఘం, అపోస్తలుల గారి సాక్ష్యం విన్నా, ఏ సంఘంలో దర్శనం ఉంటుందో ఆ సంఘాన్ని గురించి, ఏ సంఘంలో పిలుపు ఉంటుందో ఆ సంఘాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోంటాడు బిలింగం గారు. కాబట్టి సంతృప్తి లేని చోట సనువులు గురువులతో అక్కడ ఉండొద్దు. అయినా అది నీకు ఆశీర్వాదం కాదు, మరి సంఘానికి ఆశీర్వాదకరంగానే ఆ మాటలు నాకు చాలా బాగా జ్ఞాపకం ఉన్నాయి. ఇప్పటికి కూడా సెటిల్ అయిపోయిన 40 సంవత్సరాలు నా యొక్క సేవ, మనకంతగా వాక్యం రాదు, ఇంకా నేర్చుకుంటున్నా. వారం జీవిస్తున్న గారు నా గృహానికి వచ్చి ఆయన వాక్యంలో ప్రార్థనలో ట్రైనింగ్, ఒక పనికిరాని పాత్రను సరైన పాత్రను చేయడానికి దేవుడు తన ఒక ఆయుధంలో ఉపయోగించుకున్నాడు. మనంతా ప్రపంచమే మొట్టమొదటి ఇక్కడికి వచ్చేటప్పటికి. అయితే ప్రభు యొక్క ఆలోచన సౌలు పౌలుగా మారినట్టు మన పరిస్థితి. కాబట్టి ఈ యొక్క తన సాక్ష్యంలో తన దర్శనము, తన పిలుపు ఇవన్నీ విన్నప్పుడు సరైన స్థలంలో ఉన్నాన్ని సంతృప్తిగా మరి వస్తాననే పదవుల కోసం పాపులాడలేని నా యొక్క స్థితి ఏదో నాకు తెలుసు, ఆత్మీయ స్థితి. మొదట అమ్మడి సంఘంలో బ్రష్ పెట్టి ఆ యొక్క కార్పెట్ క్లీన్ చేయడం మొదలుపెట్టా. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినాక బస్సు డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టినా. డబ్బులు కాదు, ఫ్రీ. దానికి అందరినీ తీసుకొని వస్తే వాళ్ళు వింటే, వాళ్ళు రక్షింపబడితే ఆశీర్వాదాలు నాకు పాలిబాగా వస్తుంది కదా. నా మధ్య నాకు శుభ్రాన్ని చేస్తే అందరూ కూర్చుంటే అది నాకు ఆశీర్వాదం కదా. ది వే హౌ వి థింక్ అబౌట్ అవర్ మినిస్ట్రీ will give a blessing to you. నువ్వు ఏ ఉద్దేశంతో సేవ చేస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. కానీ నువ్వు ఎంత చేస్తాడావు, ఎంత నిపుణత ఉంది, ఎంత చాకచక్యం అనేది చూడాడు. 6 నుంచి 40 సంవత్సరాలు 10 సంవత్సరాల విధంగా నేను పిలుపుని అడిగినా కానీ నేను వద్దనేటువంటి పెద్ద ఆయన, అయ్యా నా సమయం ఇంకా రాలేదు, యుద్ధం అయిపోయింది, నాయకుడు రాలేదు. ఆ సమయంలో జయకుమార్ నౌ మస్ట్ కమ్ ఫర్ ద మినిస్ట్రీ ప్రార్థన చేసినాను. అప్పుడు అడుగు పెట్టాను. ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా, నువ్వు యథార్థంగా మంచి సాక్షి జీవితంతో నీవు మంచి గృహనిర్వాహకుడై విధేయతతో పనిచేస్తావో దేవుడు హెచ్చిస్తాడు. దానికోసం ప్రార్థనడితే దానివల్ల నేను మేలు పొందలేదు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నా యొక్క స్వీయ ఉంది. ఈ దినం ఇంత పెద్ద సంఘంలో ఒక చిన్న స్థాపనిగా దేవుడు ఇచ్చినాడంటే అది దేవుడి కృప. నన్ను ఉపయోగించడానికి ప్రభు ప్రేరేపించిన అపోస్తలుల మినిస్టర్ గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ప్రియులారా, ప్రస్తుతం ప్రపంచం భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. మనమెన్నడూ ఊహించలేదు. కరోనా వైరస్ మన నోళ్లను, మన కాళ్ళను, మన చేతులను సమస్తాన్ని కట్టివేసింది. మరి అందుకు దేవుడు అనుమతించాడు. కారణం ఏంటంటే మనలో ఉన్న పాప జీవితాన్ని, పాడు జీవితాన్ని, మానవుని యొక్క ఒక్కరి జీవితాన్ని దేవుడి మార్గంలో నడిపించబడడానికి దేవుడు సంవత్సరం రోజులు ఆయన చూసి చూడకుండా ఉంటున్నాడు. ఒక మాటతో ఆయన దీన్ని పోగొట్టగలిగినాడు. కారణం ఏంటంటే మనిషి నశించి నరకానికి పోవడం ఆయనకు ఇష్టం లేదు. ఈ పరిస్థితులు కల్పించడానికి దేవుడికి స్తోత్రం చెప్తాం మనం దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని ఉద్దేశాన్ని గ్రహించాలి, దేవుని చిత్తాన్ని గ్రహించాలి. మనమందరం రాకడ దినాల్లో ఉంటున్నాం. వ్యక్తుల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో ఎక్కడా శాంతి లేదు.
దేశంలో శాంతి లేదు, యుద్ధాలు ఉన్నాయి, కరువులు ఉన్నాయి, కాటకాలు ఉన్నాయి, భూకంపాలు ఉన్నాయి. భయంకరమైన పరిస్థితి. మనిషి హృదయం ఘోరంగా అయిపోయింది. ఆ హృదయం ఎలా ఉందంటే గర్వం ఉంది, అసూయ ఉంది, స్వార్థం ఉంది, వ్యభిచారం ఉంది, దురాశ ఉంది. మనిషి హృదయం ఘోరమైన పాపం కలిగిపోయింది. మొదటి జలప్రయంలో దేవుడు మనిషిని చేసిన దానికి నొచ్చుకున్నాడు. ఇప్పుడు ఇంకా గుచ్చుకుంటున్నాడేమో అనిపిస్తాను. కాబట్టి మెరుగు కలిగే మన జీవితాలను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. ఈ దినాల్లో ఎట్లుందంటే మన యొక్క క్యాన్సర్ వచ్చిన రోగికి మాత్రలు ఇస్తే బాగైతాడా? కాడు. ఈ దినము వాక్యమైన రెండించల ఖడ్గముతో మన జీవితాలను పరీక్షించుకోవాలి. వాక్యమైన సబ్బుతో మన జీవితాలను కడుక్కోవాల్సిన అవసరం ఉంది. సూతింగ్ వర్డ్స్ కావాలి. అయిష్ట కష్టమైన మాటలు వద్దు. కారణం ఏంటంటే మనం అలా అలవాటు పడ్డాము. అయితే ఇదేమో మన జీవితాలను వాక్యంతో ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటామో అప్పుడు మనల్ని దేవుడు దీవిస్తాడు. ఆశీర్వాదంగా ఉంటాం, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మనం పోరాడున్నది ఎఫెసీ 6:12 అంటాడు, మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ఆకాశమందున్న అంధకార శక్తులతో, దురాత్మల సమూహముతో పోరాడుచున్నాం. అనగా మనం పోరాడేది మనుషుల్లో కాదు, మనుషుల్లో ఉన్న దురాత్మలతో పోరాడుతున్నాం. ఆ దురాత్మలు మనిషి గర్వానికి, అసూయకు, మరి విభేదాలు కలిగించే ప్రతి విధమైన మనుషులు వెడగొట్టే ఆ వెలుగు దూతల వాళ్ళు వచ్చేస్తుంటున్నారు. అంత బాగానే కనపడుతున్నాడు లోపల దురాత్మ. ఇద్దరు బాగుంటే ఒకటి ఇష్టం లేదు, మధ్యనే సమాధానం లేకుండా పెట్టేయాలి. ప్రియదేవుని బిడ్డ, అపోహలు కలిగించటం, ఉన్నవి లేని వాటిగా చెప్పటం, మనుషులను దూరపరచటం, ఇది దురాత్మలు ఎవరిలో ఉంటాయి? మనుషుల్లోనే ఉన్నాయి. ఆ మనుషుల్లో మనం కోపపడకూడదు, ద్వేషించకూడదు, అసూయపడకూడదు, నిందించకూడదు. వాటి గురించి ప్రార్థన చేయాలి. నీవు నేను సరైన విశ్వాసం అయితే మనం వారి గురించి ప్రార్థన చేయాలి, వారి విడుదల గురించి ప్రార్థన చేయాలి. వారి గురించి మనము కోపపడకూడదు, కానీ వారి గురించి విచారపడాల్సిన అవసరం ఉంది. అయ్యో నా స్నేహితులు ఈ విధంగా అయిపోయినాడు అని చెప్పేసి. కాబట్టి అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అంటాడు, మీరు ఏక మనస్సు ఉన్నట్లు, ఏక ప్రేమ కలిగి, ఏక భావము కలిగి కలవారుగా ఉండి ఒక్కదాని మనసుంచు నా సంతోషము. అన్నిట్లో వివాదాలు. 1 కొరింథీ 6:6 అంటాడు, తన సహోదరుల మధ్య వ్యాజ్యము తీర్చగలిగిన బుద్ధిమంతుడు మీలో లేడా? బయటికి పోయి కొట్టుకుంటున్నారా అంటున్నాడు. సిగ్గొచ్చే మాటలు ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు పౌలు. నీ కుటుంబ విషయాలు కుటుంబంలోనే సర్దించుకోవాలి, కానీ బయటికి పోయి వ్యాజ్యపడితే నీకు అవమానమే, నీ కుటుంబానికి అవమానమే. నీ మధ్యన అటువంటి వాడు లేడా? సమాధానపరచువాడు లేడా అని అడుగుతున్నాడు అపోస్తలుడు పౌలు ఫిలిప్పీ సంఘాన్ని. 2వ అధ్యాయం చదవండి. గొప్ప విషయాలు మనం తెలుసుకుంటాం. కాబట్టి పౌలు అంటున్నాడు, ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావము కలిగి ఒక దాని మనసు ఉంచండి. క్రైస్తవ సంఘం పరిశుద్ధ గ్రంథ సత్యం నుండి పక్కకు తొలగిపోవడం కారణము అనైక్యత, సణుగులు, గొనుగులు, అతిశయం, స్వచిత్తం, స్వమహిమ, స్వార్థం, ధనాశ, ఎవరికి తోచిన విధంగా వారు సత్యవాక్యములకు తనకు అనువైన విధంగా మార్చుకొని మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇటువంటి సమయంలో ఆయన ఆజ్ఞాపించింది ఏమనగా, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు యోహాను 13:34-35 మీరు ఒకరినొకరు ప్రేమించవలను.
ఒకరినొకరిలో ఒకరు ప్రేమ గలవారై దీనిని బట్టి మీరు నా శిష్యులగురా. ఆ ప్రేమలో వచ్చింది మనలో. ద్వేషమనే కత్తి మనకు సైతాను మనల్ని వారి చేస్తుంటున్నాడు. కాబట్టి ప్రభువు తన తండ్రితో అంటున్నాడు, మనము ఏకమై ఉండేటట్లు అయినా మీరు కూడా ఏకంగా ఉండేటట్టు చేయి ప్రభువా అని తన తండ్రిని అడుగుతుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభు దేవుని జనాంగం యొక్క ఐక్యత కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. యోహాను 11:52. యేసు ఆ జనము కొరకు, ఆ జనం కొరకే మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలని ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడు అని ప్రవచించుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ దినము, ఆ పూర్వకాలపు దినాలు నేను చూసినప్పుడు తెలుగు క్రైస్తవ సంఘములో ఎంత ప్రేమ, ఎంత సమాధానం, ఆత్మీయంగా నాయకులు ఆ దినాలలో, కుటుంబాలు ఆనందంతో. రాను రాను కాలం పోయే కొద్దీ ఆ ప్రేమలు ఈ లోకంలో మన దగ్గరే కాదు అన్ని దగ్గర నశించిపోతున్నాయి. మరలా మనం రీడెడికేట్ చేసుకోవాల్సిన సమయం మనకు వచ్చింది. కాబట్టి ఈ దినం యొక్క ధ్యానాంశం ఫిలిప్పీ 2:5-11 యేసు క్రీస్తుకు కలిగిన మనస్సు. ప్రార్థించుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడా దయగల మా ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ సమయంలో పెట్టి కొద్ది సమయం ఉంది తండ్రి, నోరైనా మీరు నా హృదయంలో పెట్టారు ప్రభువా. నాయన అన్ని కూడా నాయన మీ యొక్క నాయన దాసులతో నాయన మీరు పంచుకోవడానికి నాకు కృపను దయచేయండి, అవకాశాన్ని దయచేయండి ప్రభువా. మమ్మల్ని నాయన ఉజ్జీవింపజేయండి ప్రభా, పునరుజ్జీవింపజేయండి ప్రభా, మీ వాక్యంతో బలపరచండి ప్రభా. మా యొక్క ఆత్మీయ నేత్రాలను తెరిచి మా నిజ స్థితిని మేము తెలుసుకోవడానికి కృపదయ చేయమని అయ్యా మీరే మాట్లాడి మాకు మీ సమాధానం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలవాడై ఉండి సిలువ మరణము పొందునగా తను తాను తగ్గించుకొనెను. యేసు సిలువ వేయబడే ముందటి దినం చివరి గురువార సాయంత్రం ప్రభు తన శిష్యులను పిలిచి పస్కా విందును ఏర్పాటు చేయమన్నాడు. లూకా 22:8 అలా వారందరూ కూర్చొని ఉన్నప్పుడు ప్రభు తన శిష్యులకు ఒక వినూతమైన ఆదేశాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డ, 3 ఆజ్ఞలను జారీ చేశాడు. ఈ 3 ఆజ్ఞలు కూడా యేసు ప్రభు యొక్క 2వ రాకడ వరకు భూమి మీద ప్రతి క్రైస్తవునికి శిరోధార్యాలుగా ఉంటున్నాయి, అనుసరించిన విధులుగా ఉంటున్నాయి, విధానాలుగా ఉంటున్నాయి. ఈ 3 కూడా క్రైస్తవ జీవితానికి ఊపిరి వంటివని ఇది నేను తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినమని పెట్టుకొచ్చున్నాను. కావాలి వీటిని భక్తి శ్రద్ధలతో ధ్యానిద్దాం, జీవితాలను సరి చేసుకుందాం, వీటిని భక్తి శ్రద్ధలు చేస్తాం, ప్రభువులకు బలమైన సాక్షులుగా ఉన్నాం. మొట్టమొదటిది అణకువ, హ్యూమిలిటీ. దేవుని బిడ్డ, గ్రీక్ భాషలో ఏమంటారంటే టిక్యూనోఫర్స్యూన్ అన్నారు. దాంట్లో చాలా బాగుంది. అంటే అర్థం ఏంటంటే నీలోని దుర్గుణాలు నీవు ఎరిగినందున నీ అతిశయాన్ని అణిచివేయగలిగిన ఒక గొప్ప మరి సద్గుణం అంటాడు. దేవుని బిడ్డ ఏమంటున్నాడు? నీలోని దుర్గుణాలను నువ్వు ఎరిగినావు. యు నో వాట్ యు హావ్ ఇన్ యువర్ మైండ్. కాబట్టి నీలోని అతిశయాన్ని అణిచివేయగల సద్గుణం ఏంటంట? హ్యూమిలిటీ అంటే అణుకువ అంట. మొదటి యోహాను సువార్త 8:47 అంటాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునని ఒక సవాలు విసిరినాడు యేసయ్య. ఆ యేసయ్యలో ఏ దుర్గుణం లేకపోయినా ఈ లోకంలో అవతరించినప్పటి నుండి ఆయన మరణం వరకు అణుకు అనే గొప్ప లక్షణాన్ని అమూల్యమైన ఆభరణంగా ధరించుంటున్నాడు. దేవుని బిడ్డ తన జీవన విధానంలో తన శిష్యులకు మాదిరిగా జీవించాడు. యేసయ్య వ్యక్తిత్వానికి అణుకు అనే లక్షణం మరి
విలువ కట్టలేని ఒక గొప్ప అందాన్ని చేకూర్చిందంటే దేవుని బిడ్డ. ఈ అణుకుమనే సద్గుణాన్ని ధ్వంసం చేసేదానికి సాతాను ఉపయోగించే బాణం ఏంటి తెలుసా? గర్వం. ఈ గర్వాన్ని పురుకోలిపి పోషించేది ఏంటి తెలుసా? స్వార్థం. 4 రూపాయలు ఉంటే చాలు, మనం ఎలుకపోతాం. చిన్న ఉద్యోగం ఉంటే చాలు, ఎగిరిపోతాం. ఎక్కడి నుంచి వచ్చినావు ఎంతనే గుర్తుపెట్టుకో. ప్రభువుని హెచ్చించకపోతే నీ బ్రతికి ఎలా ఉండేది, నా బ్రతికి ఎలా ఉండేది? మనల్ని హెచ్చించకపోతే మనం తగ్గించుకొని ఉండాలి అంటాడు యేసయ్య. కాబట్టి ఈ గర్వాన్ని కూడుకోల్పోయే స్వార్థం, ఆ స్వార్థం అంటే లేక స్వలాభ అభిషేక ఆపేక్ష అంటున్నాను. అంతా నాకే కావాలి, అన్ని పదవులు నాకే కావాలి, అన్ని అధికారాలు నాకే కావాలి, ధనమంతా నాకే కావాలి, సమస్తం నేనే. ఈ గర్వం యొక్క గమ్యం, దాని ఏంటి ఎక్కడంటే నాశనం. సామెతలు 16:18 నాశనానికి ముందు గర్వం నడుచును. సామెతలు 8:13 గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నా అసహ్యములు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మనకు సామెతలు 13:10 గర్వం ఏంటంటే జగడము పుట్టించును. అందుకే కొండ మీద ప్రసంగంలో ప్రభు అంటున్నాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. నువ్వు సాత్వికులవైతే దూషింపబడి బదులు దూషించలేదు కదా యేసయ్య. అలాంటి ప్రవృత్తిలో ఉంటే నీవు భూలోకాన్ని స్వతంత్రించుకుంటావు. దానియేలు 5:20 అంటాడు, జ్ఞాని అయిన దానియేలు బబులోను రాజు అయిన బెల్షస్సరు యొక్క కళాభావాన్ని తెలుపుతూ, నాకు కళ వచ్చిందయ్యా, ఆ కళ గురించి భావాన్ని తెలుపంటే ఇప్పుడు అంతా చెప్పేదానికి లేదు, కానీ ఆయన భావాన్ని తెలుపుతూ, నీ మనసు అతిశయించింది, అందుకే నీ ప్రభుత్వం అని నీ యొద్ద నుంచి తీసివేస్తున్నాను అని అంటాడు. చూసారా? కాబట్టి దేవుని బిడ్డ అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయం 3-11 ఏమంటున్నాడు? కక్ష చేతనైనను 3వ వచనం, వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయ మనస్సు గలవాడై ఒక్కరినొకడు తనకంటే యోగ్యునిగా ఎంచుకొనుచు. 5వ వచనం, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. కక్షలు కార్పణ్యాలతో నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టలేవు. దేవుని రాజ్యాన్ని యేసయ్య ఎట్లా కట్టబోయినాడు అనుకుంటావా? క్రీస్తు యేసుని కలిగిన మనసు అంటే ఆయన దేవుని స్వరూపము కలవాలనే ఉండి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవుడు ఆయనను అధికముగా హింసించి అన్ని నామములకైనా పైనామమును అనుగ్రహించాను. హల్లెలూయా! ఏంటి మనం ఏం చూసి అతిశయపడతాం, గర్వపడతాం? 4 మాటలు వస్తే సార్, నాకంటే మించిన ప్రసంగికుడు లేడు, నాకంటే జ్ఞాని లేడు, నాకంటే ధనవంతుడు లేడు, నాకంటే బలవంతుడు లేదు. ఒక జ్వరం వస్తే సార్ వాడు పట్టుకుంటాడు, పెద్ద మీసాలు పులిగడ కింద డాక్టర్ దగ్గరికి పోయి అయ్యా వదిలిపోతాను అంటాడు. కక్షేత కాదు, మిసచేత కాదు, వినయ మనస్సు గల ఒక్కడికొడు తనకంటే అయ్యా నువ్వు నాకంటే గొప్పవాని అయ్యా, నేను చిన్నవాడిని, నువ్వు పెద్దని, నువ్వు జ్ఞాని నిండిన అజ్ఞానిని, నువ్వు బలవంతుడు, నేను బలహీనుడు. అదే పౌలు మాట్లాడతాడు మొదటి కొరింథీయులకు. కాబట్టి అణుకువ ఔన్నత్యాన్ని ఆర్జించింది యేసు ప్రభువు. యేసు ఈ లోకయాత్ర మునిగించుకొని చివరి రాత్రి భోజన సమయంలో చేసిన కార్యం శిష్యులకు పాదాలు కడగటం. ఆ కడగడంలో అణుకువ తగ్గింపు మనం చూస్తున్నాం. ఒక గొప్ప మాదిరి మార్కు సువార్త 14:3-8 వరకు, యోహాను 12:3 మనం చూస్తే అక్కడ చూస్తున్నాం అనమాట.
మనము ఇక్కడ యేసయ్య ఎందుకు శిష్యుల పాదాలు కడిగాడు, నిశ్చయించుకున్నాడు. లూకా 22:24 యేసు శిలువ మరణం సమాప్తకరే కొద్ది శిష్యులలో తమలో ఎవరు గొప్పవారని వాదించుకోవడం మొదలుపెట్టాడంట. జయపదేవ కుమారుడు తల్లి వచ్చి, అయ్యా నీకు ఏదో రాజ్యం ఉందంట కదా, మొట్టమొదట ఈ 12 కాదు, నా యొక్క కొడుకులు యోహాను, యాకోబు, నీ కుడి పక్కన కొడు ఎడుపుకాడు పాస్తా తీసుకుపోయింది. ఇచ్చాడా? అది నా చేతిలో లేదు, తండ్రి చేతిలో ఉంది. ఆయన ఎవరికి ఇవ్వాలో ఆయన నిర్ణయిస్తాడు. చూసినారా దేవుని బిడ్డ, వాళ్ళని ఎవరు గొప్పవారనే ఒక గొప్ప హృదయ రహస్యం ఎరిగిన దేవుడు వెంటనే ఆయన భోజన పంక్తి నుంచి తిరిగి లేచి ఆ మధ్యన తిండి కంటే ఆయన చేసే పని చాలా ముఖ్యమైనది అనుకున్నాడు. కాబట్టి అది గొప్పవాడంటే ఇదే మనిషి. ఎవడు గొప్పవాడు? ఇదే ఈ మాట మనిషిని దానవునిగా చేస్తాము. శిష్యుల్లో స్వార్థ చింతన మొదలైంది. ఆ సందర్భంలో ప్రభు చెప్తున్నాడు లూకా 22:26 మీలో గొప్పవాడు చిన్నవారి వలెను అధిపతి పరిచారకుని వలెను ఉండవలనని హితోపదేశం చేసినాడు. నువ్వు గొప్పవాడిగా ఉండాలంటే కమ్ డౌన్. అధిపతి పరిచారకుడు ఉండవని హితోపదేశం చేశాడు. గొప్ప నాయకుడు కావాలనుకునేవాడు చిన్నవాడికి పరిచయం చేయాలి. ప్రభు ఆ మాటలు చెప్తానే ఏం చేశాడు? శిష్యుల పాదాలు కడగడం మొదలు పెట్టాడు. యోహాను 13:4 దేవుడే దిగివచ్చి శిష్యుల పాదాలు కడగడం ఒక ఊహింపజాలని అద్వితీయ కార్యం. ఆధ్యాత్మిక సత్యాన్ని ఇక్కడ క్రియారూపంలో తెలియజేస్తున్నాడు. A visual expression of spiritual truth, humility, love and serve one another. యేసు తెలుసు 13 యోహాను 13 తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినని దేవుని యొద్దకు వెళ్ళవని ఎరిగి అన్న మాటలు గమనించండి. ఆయన దేవుని కుమారుడు వెళ్ళిపోతున్నాడని తెలుసు కూడా అని తాను తగ్గించుకొని శిష్యుల మురికి పాత్రలు కడగడానికి వచ్చాడంట. ఇంత తగ్గింపండి. ఆయనకు గొప్ప మాదిరి కార్యాన్ని చేస్తున్నాడు. భోజన పంచం లేచినాడు. తాను చేయబోయే కార్యం తిండి కంటే ముఖ్యమైనదని గ్రహించినాడు. తన పై వస్త్రమును అవతల పెట్టి, పై వస్త్రము పెద్ద పెద్ద జరి కండువాలు వేసుకుంటాడు. ఎందుకు? అది ఘనతకు సాదృశ్యం. నువ్వు ఆ తగ్గింపు రావాలంటే నీ ఘనతను తీసి పక్కన పెట్టాడు, నీ గొప్పతనాన్ని తీసి పక్కన పెట్టు. నువ్వు మంచి సేవకుని కావాలంటే, నువ్వు మతకు మాదిరిగా ఉండాలంటే, మనకు మంచి కాపరిగా ఉండాలంటే నువ్వు నీ ఘనత తీసి పక్కన పెట్టు. ఈనాడు మనిషి తగ్గించుకోవడానికి అహం అంటొస్తాను. తువాలు తీసుకొని నడుము కట్టుకొని, అంటే ఒక కృతనిస్తే మన పల్లెల్లో నడుము కట్టుకుంటారంటే నేను చేయబోయే పనిని చేసి తీర్థ. పల్లెల్లో నీళ్లు పోసి శిశువుల పాదం తను కట్టుకున్న తువాలతో తుడుచుటకు ముందు పెట్టారు. కాళ్ళు కడుగుట అనే కార్యక్రమం ఆ కాలంలో, యేసయ్య కాలంలో బానిసలు చేసే పని, సేవకులు చేసే పని. యేసయ్య సేవకుడైపోయాడు తన యొక్క శిష్యులకు. దేవుని సేవలు అనగా ఈ అణుకువ మనకు నేర్పించేది ఏంటంటే, మనము సేవలు పొందడానికి బదులు సేవలు చేయడానికి సిద్ధపడిన మనస్సును తెలియజేస్తా ఉంది. మనం మత్తయి 20:26-27 ప్రభు అంటాడు, మీలో ఎవడు గొప్పవాడై ఉండవలేను కోరునో వాడు పరిచారకుడై ఉండవలేను, మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూడదు వాడు మీకు దాసుడై ఉండవలేను. సంఘానికి we are humble servants. వారి పాదాలు కడిగే స్థితిలోకి సేవకులు రావాలి. అలాగే మనుష్యుడు కుమారుడు పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రమంగా తన ప్రాణము పెట్టకు వచ్చాను. స్వార్థంలో గొప్పతనం కోసం ప్రాకులాడే వారిని దేవుడు గొప్పగా ఎంచడని, వినయవంతుల్ని
అందరికీ సేవ చేసేవాడిని ఘనులుగా ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. ఒక నాయకుడు యేసులాగా ఉండగలిగితే తన అరుచుల ఎదుట మోకరిల్లి వారి పాదాలు పెట్టగాలని ప్రపంచ సువార్త డైరెక్టర్ రాల్ఫ్ మోహనీ గారు చాలా మాటలు చెప్పాడు. ఆ మాటలు కొన్ని నేను దీంట్లో మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, ప్రభువు మరి తన అపోస్తులు కూడా ప్రజలపై పెత్తనం చలాయించాలని ప్రభు కోరలేదు, కానీ దానికి బదులుగా దీనంగా బానిసల వలె వారి పాదాలు కడిగి ప్రజలకు ఇంత సేవ చేయాలని ఆయన ఆశపడ్డాడు. ఇర్మియా 45వ అధ్యాయం 5వ వచనం, నీ నిమిత్తము గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. ఓ ప్రియ తెలుగు క్రైస్తవ సంఘ సభ్యులారా, నాయకులారా, సేవకులారా, కాపురులారా, నేను కూడా మనం వెతకూడదు. ప్రపంచ సంస్థ డైరెక్టర్ రాల్ఫ్ మోహన్ ఇంకొక మాట కూడా అన్నాడు, అధికారాన్ని అందుకొనగోరేవాడిని కనిపెట్టి చూడండి. బీ కేర్ఫుల్. పవర్ మాంగర్స్ కనిపెట్టి చూడండి, అతడు బాధలకు కారణమవుతాడంట. షపర్డ్ షాప్ అనే ఒక బుక్ ఉంది, చదవండి. నా మాటలు కదండి, దాంట్లో అయిపోయింది. కాపరి దాని ఏదో అంటారు, షాప్ అంటే అది పుస్తకాలు ఉన్నాయి, చదవండి. యూ లెర్న్ సో మెనీ థింగ్స్. అధికారాన్ని అందుకొనగోరేవాడిని కనిపెట్టి చూడండి, అంటే బాధలకు కారణమవుతాడు. బాధ్యతలను అందుకోవడానికి చూసే వ్యక్తి మద్దతు ఇవ్వండి. ఎవడైతే నేను చేయాలని అనుకుంటాడో వాడికి నేను అధికారం చేయాలంటే వాడిని జాగ్రత్తగా చూసుకోండి, వాడు గొప్ప చేస్తాడు అంటాడు. సంఘానికి, సంఘ నాయకునికి ఒక హెచ్చరిక చెప్తున్నాడు. కాబట్టి మనం బాధ్యతలను అందుకోవాలి, కానీ అధికారాన్ని కాదు. పదవుల కోసం ప్రయాసపడవద్దు, అడ్డదారులు దొరకొద్దు. కీర్తనలు 75 ఆయన ఒకటి తగ్గించును, ఒకటి హెచ్చించును. 1 Petra 5:1-6 వరకు అనుకూల సమయంలో ఆయన మిమ్మల్ని గణపరుస్తాడు. నిన్ను నువ్వు స్వార్థరహితంగా ఇది చేస్తే నాకు ఏమవుతుంది, ప్రతి ఒక్కడి ఇదే. నాకు నవస్తులు కొన్నిసార్లు ఈ దినాలలో పదవులు ఇస్తే మంచోడు, లేకపోతే పనికిరాడు, సంఘం పనికిరాదు. ఇదే స్టోరీ. ఇప్పుడు 10 సంవత్సరాలు కసు కూర్చున్నప్పుడు నాకు రాలే 3 bedroom మినిస్ట్రీ హెల్త్ బిగ్ పెద్ద 3 పెద్ద ఇల్లు ఇచ్చాడు నాకు. దాంట్లో కమిటీ వాళ్ళందరూ చేరి వాళ్ళు మాట్లాడుకుంటే ఎప్పుడు నాకు తలపు రాలే. వాళ్ళకు వంట వంటి బ్రహ్మాండంగా పెట్టేటోళ్ళు, ఆ కమిటీలో ఉండేటోళ్ళు నాకంటే చిన్నపిల్లకాయ. అయితే ఈ దినాల్లో సంఘ ప్రపంచమంతా ఇదే. దేవుని బిడ్డ, యోహాను 13:12-16, ప్రభువు బోధకుడైన నేను మీ పాదములు కడిగినలా మీరు ఒకరి పాదములు ఒకరు కడుక్కొనవలసింది. దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాడని మీకు చెప్పుతున్నా అంటున్నాడు. దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాదు. జాగ్రత్త అంటున్నాడు. ఇలాంటి విధేయత అనుకువ ప్రతి విశ్వాసి, ప్రతి సేవకునికి కలిగి ఉండాలి. ప్రభువు మొదట ఆజ్ఞ జారీ చేసినాడు, పాదాలు కడుగుటనగా ఒకరినొకరు ప్రేమించుకుంటాం, ఒకరినొకరు తగ్గించుకుంటాం. ఇలాంటి కృప దేవుడు ప్రతి విశ్వాసికి అనుగ్రహించాడు. అప్పుడే మనకు సమాధానం, ప్రేమ, అప్పుడే ఐక్యత కలిగి ఉంటాం. అప్పుడే సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ పాదములు కడిగే ప్రక్రియ కొన్ని సంవత్సరాల కిందట మన తెలుగు క్రైస్తవ సంఘంలో ఉండేది. అపోస్తుల వారు ఆల్నైట్ ప్రేయర్ పెట్టి అన్ని సంఘాలు ఆమోదించగరాకపోయి ఇక్కడే కూర్చొని రాత్రంతా ప్రార్థన చేస్తూ ఎవరెవరికి విరోధ భావాలు ఉంటాయో, ఎవరి మీద ఎవరికి కోపం ఉంటాడో ప్రతి ఒక్కరు పోయి వారి పాదాలు కడగాల. ముందు ఆయన వదిలిపెట్టాడు. అలాంటి గొప్ప దినాలలో సంఘంలో ఇటువంటి పటాపచ్చిపోయి మాయమైపోయినాయి. 1851 సంవత్సరం వరకు ఈ పాదములు కడుగుట అనేది ప్రపంచ సంఘాలలో ఉండేది. మళ్ళీ మాయమైపోయింది. భయపడ్డాడు, కడిగేటప్పుడు కాలు పెట్టుకుంటూ చెప్తానేమనుకున్నారేమో మనకు తెలియదు. ఇప్పుడు ఈ దినం
మళ్ళా అది రావాలి, తగ్గింపు రావాలి, ద్వేషాలు పోగొట్టుకోవాలి, ప్రేమలు కలగాలి. ఆ దినం అపోస్తులు గారు ఏర్పాటు చేసినప్పుడు నవ్వుకున్నట్టు వెనకాల కూర్చొని ఇంకా అప్పటికి ఇంకా పక్కత పరిపక్వత రాలే, నవ్వుకునేటోళ్ళు. కాబట్టి దానిలో ఇంత మీనింగ్ ఉందని నాకు తెలియదు. ఇప్పుడు అనిపిస్తుంది ఈ పరిస్థితుల్లో, ప్రపంచం ప్రేమ లేని పరిస్థితుల్లో, ద్వేషమసూయ వివాదాలైన పరిస్థితుల్లో మరలా ఇక మొదలు పెట్టాలి సంఘాలు, మరలా సమాధానం కావాలి. ప్రియ దేవుని బిడ్డ, శిలువ నాయకత్వంలో మొదటిది పాదాలు కడగడం, రెండవది పరిశుద్ధ సమాపత్తం బలను గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయన పరిశుద్ధ బలను ఆచరించుట లూకా 22:19-20 వరకు, మొదటి కొరింథీ 11:23-26 రొట్టె విరుచు ప్రక్రియ. ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించి దాన్ని విరిచి, ఇవి మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోండి. రొట్టె విరుచుటనగా శిలువపై యేసుక్రీస్తు నల శరీరం నలగొట్టబడటం సూచనగా ఉంది. క్రైస్తవ సంఘం విశ్వాసంలో ఎదగడానికి కార్యం పాల్గొనడం చాలా ముఖ్యం. క్రీస్తు శరీరం అనే సంఘం విలువడకపోతే, నలగొట్టబడకపోతే క్రీస్తు దేవుని రాజ్య స్వార్థ ప్రపంచమంతా ప్రకటించబడేది కాదు. ఆ దినం సంఘం అనే శరీరం విలువబడింది, ప్రపంచమంతా స్వార్థ ప్రకటించబడింది. There is no proclamation without breaking of Christ's body, the church. విరగొట్టడం అంటే సంఘాన్ని ముక్కలు వేసుకొని తీసుకోవడం కాదు. ఈ దినము చాలా మంది అంటుంటారు, మనమంతా డబ్బు పెట్టి దేశమంతా అనేకమైన శక్తులు కట్టించవచ్చు అన్నాడు. అక్కడ ఒక దర్శనం ఉంది, ఆ దర్శనానికి ఒప్పుకొని వచ్చినాం. ఈ దర్శనంలో ఏం చెప్పినంటే నాకు, అయ్యా నువ్వు వచ్చి నువ్వు బాగా ట్రైనింగ్ అయిపోయినాక నువ్వు పోయి నువ్వు ఊరికి పెద్ద కుంపటి పెట్టడానికి కాదు నేను పెట్టింది. నా దర్శనం వేరు. మీరు పోయి మీ సంఘాలలో వాటిని పునరుజ్జీవింపచేయండి, వాటిని మీరు నేర్చుకునేది ఇంప్లిమెంట్ చేయండి, అక్కడ ఒక గొప్ప ఉజ్జీవ జ్వాలను కలిగించండి, మీ యొక్క సంఘాలను అభివృద్ధి చేసుకోండి అన్నాడు. బాగా నచ్చింది నాకు. అందుకే నేను 40 అవి విధి దాంట్లో ఉన్నాం. కాబట్టి విరగొట్టడం అంటే సంఘం చీలికలవడం కాదు. శ్రమలలో శిష్యులు భూమి మీద నలమూలా చదువుకోవడానికి ప్రపంచమంతా స్వార్థ ప్రకటింపబడిందండి. ఆ నలగొట్టేపడే అనుభవం ప్రభు దగ్గర చేర్చింది. పిండబడిన ద్రాక్షారసం, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన, వీటిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. నిబంధన రక్తం, అమూల్యమైన రక్తం, వెలకట్టలేని రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలకమైన రక్తం, యస్సుమ్మలకొరకై కాచిన రక్తం. ఆయనతో దానితో కొత్త నిబంధన చేశాడు. ఇది పాప క్షమాపణ నిమిత్తం అనేకులకు చెందించబడిన రక్తం. క్రీస్తు రక్తం ద్వారా పాప బానిసత్వం నుండి విముక్తి, క్రీస్తు రక్తం ద్వారా సాతాను శక్తుల నుండి విముక్తి. నన్ను జ్ఞాపకం చేసుకుని, నీ కొరకై నేను ఎంత శ్రమపడ్డాను రా. చేతులలో చీరలు కొట్టుకుంటున్నాను, మీరు చేతులతో చేసిన పాపంతో. నా కాళ్ళల్లో మీరు చేసిన పాపంతో కాళ్ళలో చీరలు, మీరు హృదయంతో కళ్ళతో చేసిన పాపం, ముళ్ళ కిరీటం హృదయంలో పోటు, రక్తము కార్చినానే, వెలలేని విలువైన రక్తంతో మిమ్మల్ని కొన్నాలో. మీరు నా బిడ్డలు, మీరు మీ వారు కాదు, నా సొత్తు, నా ఇష్ట ప్రకారం మీరు బ్రతకండి అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి ప్రభు మన రక్షణార్థమైన చేసిన బలి, త్యాగం, ప్రేమ, మరణం, రక్త తర్పణం జ్ఞాపకం చేసుకో. అప్పుడే మన హృదయాల్లో కృతజ్ఞత వెళ్తారు. ప్రభు అని చేసిన దానికి కృతజ్ఞత. ఆ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు చేసుకుంటాం? చేసుకోవాలి. ఇది అపరూపమైన క్రీస్తు కేంద్రిత సహవాస బిందువు. ఇది ఇప్పుడు ఇందులో పాల్గొన్నవారు ఇక అన్యులు కాక అన్యోన్యులుగా ఉంటారు. ఎందుకంటే ఒకే రక్తంతో కనబడ్డాం, ఒకే పనిలో పాల్గొంటున్నాం, ఒకే రక్షకుని కొలుస్తుంటున్నాం, ఒకే శరీర సంఘమైన దేవుని శరీరంలో భాగస్థులుగా ఉన్నాం. ఇవి ఎలా ఉండాలి? అన్యులుగా బ్రతకొద్దు. ప్రేమ సమస్త దోషాలు తప్పుదు. సహన
సహించుకుందాం, ఓర్చుకుందాం. ఎదుటివాడు తప్పులు చేస్తే వాక్య రూపంతో ప్రేమతో వాడిని సరిదిద్దుతాం. అదిలే కక్షలు, కార్పణ్యాలు, కోరలు వాడిని నడుపుతా, వినిపించుతా. సంఘాలలో అయితే అందుకనే మనం అన్నిలోకి మాదిరికరంగా లేదు. మీ వల్లే కూడా నా నామం దూషింపబడుతున్నది. మనలో ఎవ్వరూ మంచి లేదు, అందరూ పాపులేమే. ఏదో ఒక విధంగా మన నేను అందరం పాపులేమే. ఆత్మ పరీక్ష చేసుకోవాల్సిన దినాలు కాబట్టి ఒకరిని క్షమించుకోవాలి, ఒకరిని ప్రేమించుకోవాలి. సమాధాన పాల్గొన్న వారు సమాధాన బంధకం చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. క్రీస్తుతో సహవాసం, తోటి విశ్వాసంతో సహవాసం కలిగి ఉండాలి. యేసు చేతిలో నుంచి గిన్నె వారు తీసుకున్నారు కదా శిష్యులు. ఆ గిన్నె కన్నీళ్ళ గిన్నె, ఆ గిన్నె రక్తపు గిన్నె, అది గిన్నె శ్రమల గిన్నె తగినారు. వారు చేసిన ఈ కార్యము బట్టి ప్రభు కొరకు ప్రతి శిష్యుడు రక్తం చెల్లించవలసి వచ్చింది. అంత సాక్షులైపోయారండి. కాబట్టి వారి జీవితం యేసు కొరకు సజీవయంగా అర్పించుకున్నారు. ప్రతి వారం బలలో పాల్గొనే నీవు నేను మీ ఎలా ప్రవర్తిస్తున్నాను? ఒకే రక్తంతో కొనబడ్డమే, ఒకే బలలో పాల్గొన్నామే, ఒకే ప్రభువును ఆరాధిస్తున్నామే, ఒకే తండ్రికి బిడ్డలుగా ఉన్నామే. మనము అన్యులుగా కక్షలు, కార్పణ్యాలతో ఉండడం న్యాయమా? ప్రేమ, సమాధానం, పెద్దలు చిన్నలకు మాదిరిగా ఉండాలి. ఒక వ్యక్తి తప్పుదల పోతే వాడిని తిట్టడం కాదు, దూషించడం కాదు, పడిగా జరిగిపోతాడు. నా సంఘంలో సేవకులందరూ ఒకప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు. ఏ ఒక్కడిని దూషించాలని అనేకమైన కంప్లైంట్స్ లో నో, నేను వదిలితే వాడు నాశనం అయిపోతాడు. ఇంటికి తీసుకుపోయి ఆ రూములో పెట్టి వాక్యం చెప్పి రహస్యంగా గర్తించి హెచ్చరించి క్షమాపణ మళ్ళీ మళ్ళా తీసుకొస్తారు. 7 మార్లు కాదు 70 మార్లు. ఈ దినం గొప్ప గొప్ప అయినా సంఘంలో అంటే అవ్వదు. కారణం ఏంటంటే వాళ్ళను విడిచిపెట్టలేదు, దూషించినారు, ఎడ్డీలు వచ్చేసినారు, కోర్చుకున్నారు. నాయకులకు ఆ యొక్క హృదయం దేవుని బిడ్డ. రొట్టె ద్రాక్షరసం శిలువ నాయకత్వానికి చిహ్నం. రొట్టె విరవబడింది, ద్రాక్షరసం పిండబడింది, విరవబడింది, పిండబడింది. శిలువ నాయకత్వం. నువ్వు శిలువ నాయకత్వాన్ని కోరుకుంటున్నావా? విరిచేది, పిండేది లౌకిక నాయకత్వం. వరల్డ్లీ లీడర్షిప్. నువ్వు వరల్డ్లీ లీడర్షిప్ చేస్తున్నావా? లేకపోతే ఆ శిలువను మోసుకొని శిలువ నాయకత్వంలో ఉన్నావా? శిలువ అంటే శ్రమల గుర్తు, అవమానాల గుర్తు, బాధల గుర్తు. వాటిని భరించినప్పుడే నువ్వు శిలువ నాయకుడు అవుతావు. ఊరికనే కావు. బిడ్డ, విరిచేది, పిండేది లౌకిక నాయకత్వం. నీవు ఏ కోపం చెందినావో నువ్వు పరీక్షించుకో. విరవబడటం అనేది అంటే సారూప్యాన్ని పోగొట్టుకోవడం, ప్రాణాన్ని పెట్టడానికైనా సిద్ధపడడం శిలువ నాయకత్వం. ఇలాంటి శిలువ నాయకత్వాన్ని నేర్చుకున్న వారు ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ప్రేమించుకోకుండా ఉండలేదు. ఆయన మేడగదులు ఇచ్చిన ఆజ్ఞను శిరసాహించకుండా ఉండలేదు. శిలువ నాయకత్వానికి మరొక గుర్తు గాయాలు, మచ్చలు. రొట్టె ద్రాక్షరం విరవబడింది, పిండబడింది. యేసు మరణించి తిరిగి లేచిన తర్వాత యేసు చెప్పిన గాయాలు, మచ్చలు శిలువ నాయకత్వానికి. నెపోలియన్ చక్రవర్తి యుద్ధానికి వెళ్ళినప్పుడు తన సైన్యానికి ఒక వేదికకి తీసుకొచ్చి తన ముందు యుద్ధాల్లో పొందిన గాయాలు, మచ్చలు చూపించేవాడంట. ఎందుకంటే అవి వారికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి మేడగదిలో శిష్యులకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాడు. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం, మనం గాయాలు చేయడానికి కాదు, గాయాలు క్రీస్తు కొరకు, గాయాలు పొందటానికి. ఇదే శిలువ నాయకత్వం అండి. దేవుని బిడ్డ, వ్యక్తుల్లో, కుటుంబాల్లో, సంఘంలో ఈ నలగొట్టబడే అనుభవం మనుషులు ప్రభు దగ్గరికి చేరుస్తుంది, ఒకరినొకరికి దగ్గరికి చేరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఇచ్చిన అటువంటి పరిస్థితి, ఆ పాదాలు కడగడం, ఆ తగ్గింపు, ఆ విరవపడము మనుషుల్లో కరువైపోయింది. దేవుని బిడ్డ, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి కొరింథీ 4వ అధ్యాయం 11లో అపోస్తలుడు పౌలు అంటాడు, పౌలు నాయకత్వపు పాత్ర ఈ విధంగా వెచ్చించాడు. ఈ గడియ వరకు మేము ఆకలి తప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తెలుసున్నాము, నిలవరమైన నివాసం లేక ఉన్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసించబడి ఓర్చుకొచ్చున్నాము, దుఃఖ
ఇంకొకటి ప్రతిమాలు కొలుచున్నాం. ఒకరోజు నేను ఈ మధ్యలో చాలా కాలం తర్వాత అపోస్తలుని చూడడానికి వెళ్ళాను. ఆయన కృంగిపోయి మంచి శారీరక మానసిక బాధతో ఉండిపోయి ఉన్నాడు. ఇట్లా పట్టుకొని నడుస్తున్నాడు. చూసినప్పుడు నాకేమనిపించిందంటే భక్త యోహాను ఆయన 14 అందరు శిష్యులు తన సోటి వారు పోతే ఒంటరిగా కూర్చొని ఆ పర్సిక్యూషన్లో ఏడుస్తూ ఉంటే ఆ దృశ్యం పడింది. ఆయన సంఘం శ్రమలకుండా పోతుంది. నాయన ప్రార్థన చేయి, నేను అందరినీ ఎవరిని నిందించాను, అందరినీ ప్రేమిస్తాను, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ఎవరిని కూడా ఎప్పుడు కూడా దూషించొద్దండి, ప్రార్థన చేయండి అంటున్నాడు. దట్ ఈస్ శిలువ నాయకత్వం. I never see him accusing anybody. ఎవరి గురించి నేను నా యొక్క అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ సమస్యలు వస్తే అన్ని విన్న తర్వాత ప్రార్థన చేయాలని అని చెప్పాడు. నేను బుర్రగోకుంటే నేను ఎక్కుతుంటే ప్రార్థన చేయమంటే కానీ కాబట్టి ప్రార్థన పరిస్థితులు మార్చుకునే సత్యాన్ని నా అనుభవం కూడా తెలుసుకున్నాను. ఇది అంటున్నాడు, మేము లోకానికి మురికిగాను అందరికీ పెంటగాను ఉన్నానంటున్నాడు. చూసినాడా? పౌలు అంటున్నాడు, నేను లోకానికి మురికిగాను అందరికీ పెంట, మురికికి పెంటతోడైంది. పెట్ట ఏ వ్యక్తి అయితే లోకము తను తాను మురికిగా ఎంచుకుంటాడో ఆ వ్యక్తికి లోకరీతిగా ఏదో ఘనకార్యాలు సాధించాలని ఆశ ఉండదు, దేని విషయంలో పోరాటం ఉండదు, అతను పేరు ప్రఖ్యాతులు కాంక్షించడు, అతనికి ఏ హక్కులు ఆశించడు. కనుక మరి పేరు ప్రఖ్యాతుల విషయం చింతించాల్సిన అవసరం లేదు. తనకు అన్యాయం జరిగిందని బాధపడ్డు. ఎంత తనికరమైన స్థితి. అపోస్తలుడైన పౌలు నేను లోకానికి మురికి పెంట అంటాడు. అపోస్తలుడైన పౌలు సామాన్యుడు కాదండి, గొప్ప ఆధ్యాత్మిక జ్ఞాని, రోమా సామ్రాజ్య పౌరుడు, సన్హెడ్రిన్ సభలో నాయకుడుగా ఉన్నాడు. తను చదువుకున్నాడు. ఇటువంటి మనస్సు ఆత్మ కలిగిన అపోస్తలులు భూలోకానికి మేము లోకానికి రుచిగా పెంటగా ఉన్నాడు. నేను అందరిలో అత్యల్పుడను అంటాడు. అందరిలో ఏమంటాడు? సహోదరులారా, మన ఎంపిక కూడా ఇక్కడ ఉంది. ఆత్మపర్శనం చేసుకుందాం. గురికి కలిగిన పరిశుద్ధుడు లోకం పట్ల అపోస్తులు కనపరిచి వైఖరిని జాగ్రత్తగా యోచించుకొని దానిలో నడుచుకుంటాడు. అయితే అగౌరవపరచబడ్డ, అలక్ష్యం చేయబడ్డ, విలువలేని గాడిగా ఎంచబడ్డ ఎవడు కోరుకుంటాడండి? ఇటువంటి సత్యాలు మన కుళ్ళు పెట్టిన క్రైస్తవ బోధకులకు కానీ సేవకులకు కానీ సభ్యులకు కానీ కలవర పెడతా ఉంది. ఇలాంటి పరిస్థితి మనం ఓర్చుకోగలమా? లోకం నీచ స్థితి, దిగకార్చే స్థితి, ఇడుస్తూ మనస్సు మరి సన్నిహిత స్థితిలో ఉంచుతారు. లోకంలో నీచ స్థితిలో ఉన్నప్పుడు, దిగజారిపోయినప్పుడు దేవుడైతే ఉన్నత స్థితికి ఒకరోజు నేను తీసుకెళ్తాడంట. ప్రియ విశ్వాసి, మన కొరకు బలియాగమై క్రీస్తు కొరకు త్యాగపూరితమైన సేవ జీవితం నిశ్చయించుకొని మనం ఎదుట వచ్చిన పరువు పద్యంలో విజయోత్సవంతో దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడి ఉంటాడు. మరి దేవుని బిడ్డ, ఇందులో శిలవ ప్రేమ, క్రైస్తవ ప్రేమ, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరిని పడతాను. కాబట్టి చివరి మాటగా గలతీ 6:10, మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వాడి ఎడల మేలు చేయడం విశ్వగా ఉండును. ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టిన కనుక 1 యోహాను 3:18 ప్రేమ ఏంటో తెలుసుకొచ్చున్నాము. మాటల్లోనూ నాలుకలతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం. ఇందులో మనం సత్య సంబంధులమని ఎరుగుదాము. దేవుని బిడ్డ, ఆ ఉద్యమ జ్వాలలు మరలా తగలాలి అంటే మరలా పాదములు కడిగేసి మనం అలవాటు చేసుకోవాలి. ప్రార్థన సామూహికంగా కూడి కన్నీటితో ఉపవాస ప్రార్థనలు వల్ల ప్రారంభించాలి. ఎవరిని దోషించకూడదు, నిశత్రువుని క్షమించాలి, కీడును మేలుతో చేయించమంటాడు. రాజకీయాలు కాదు, మనం పోరాడే దురాత్మల సమూహంతో, అంధకార శక్తులతో, మనుషులతో కాదు.
సమాధానాన్ని వెతికి వెంటాడు. నువ్వు ఎంత ఇదైనా కానీ సమాధానాన్ని వెతికి వెంటాడు అంటున్నాడు. దేవుని వాక్యం వెతకాలంట. సమాధానపరచువర్తాలు ఆ దేవుడు పోయాడు. ఇద్దరు బాగుంటే సార్లు పెడతాడు పెద్దలు అంతా కూడా వెలుగుతూతలు పాపం వెలుగుతూతల వలె వచ్చేస్తున్నాడు. ఒక్కొక్కడు ఇక్కడ పెట్టే అక్కడ పెట్టే. సమాధానపరిచేదానికి కర్తలుగా ఉండాలి, అల్లడికి కర్తలుగా ఉండాలి. దేవుడి బిడ్డ ఒకప్పుడు మహిమాన్వితమైన ఈ సంఘంలో మరలా గొప్ప ఉజ్జీవాలు రగలాలి. తెలుగు సాహిత్య సంఘం అంతా ప్రేమ, సమాధానం, ఐక్యతతో ఒకరిని క్షమించుకుంటూ ముందుకు పోవాలి. ముందు వెనుకనున్న వాటిని మరచి ముందున్న గొరియంతగా పరిగెత్తాం. ఆనాడు గొప్ప గొప్ప మహానుభావులు గాబ్రియల్ లాంటి వారు, మరి కుటుంబరావు లాంటి వారు, ఇంకా అనేక మంది మరణించి ప్రభుత్వం నిర్మించారు. ఇంకా అర్థం చెప్పారు. ఆనాటి వారిని చూసినప్పుడు నాకెంతో ఈనాడు కూడా అలాంటి వారుగా మరి నవనాయకులు కూడా తయారై ఈ యొక్క సంఘాన్ని మరి ఆత్మపూర్ణులై నడిపించాలని మనమందరం గొప్ప తెలుగు క్రైస్తవ సంఘం యొక్క దర్శనాన్ని ముందుకు తీసుకుపోవాలని క్రీస్తు పేరిట మనవి చేసుకుంటున్నాను, ప్రార్థించుకున్నాము. కృపా సత్య సంపూర్ణ నాయకులైన మా ప్రభువా, నీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. నా మాటలు నీ మాటలుగా నేను సెలవిచ్చుకుంటున్నాను ప్రభువా. నా సొంత మాటలు ఏమి లేవు ప్రభువా. నీ వాక్యాన్ని తండ్రి బయట పెట్టుకుంటున్నాను ప్రభువా. మనుషులు సరైన విధంగా అర్థం చేసుకొని ప్రభువా తండ్రినైనా సగం తండ్రినైనా పునరుద్ధరించబడడానికి, ఉద్యోగాలు వేయడానికి, ఆ మొదటి ప్రేమను కలిగి ఉండడానికి, మరలా తండ్రి ఈ సగంలో గొప్ప కార్యము జరగబడటానికి ఏక మనిషి ఏకాత్మతో తండ్రి మీరు ఆనందించడానికి మా అందరికీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.